వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మొదటిగా మోషబాబు ప్రార్థించాను. పర్లోకం మగణితని గచ్చిమి గణితండి మమ్మల్ని రీజిగా దేశమి కన్నతని రీజిగా వాకిందని మగంతని అవకండి మేము వినిమిట్టుబడి కాకుండా మరో రంగారంగా భరించలా చూడొచ్చండి ఏడు రీతిగా తిన్న మమ్మల్ని ఊరిపిస్తుంది నాన్న కూడా జీవించి ఆయనకి కాచి కాబట్టి చేయమే వాకించడం మీదైన బాలని చేతుని అన్ని తిండి ఇంకలితే నాన్న గారు ఉంటారని అనుమతి పడుతుంది యేసుకృష్ణ అడుగుతున్న భరతండి రామ్ని ప్రార్థన ఫలితం ప్రార్థన ఖర్చుకోవాలి కదా మమ్మల్ని ట్రీగా చేయించుకుంటారు ట్రీగా తండ్రి ఇట్రీగా వాకి చదువుకుంటాను వాకితండి అందించడం కృపలో రాసేంద్ర ట్రీగా తిని మమ్మల్ని ట్రీగా దూరిపోతే ఆమె కూడా చేయించి ఆవిడకి చెప్పాలి పుట్టిత మాతో కూడి వెళ్ళి ఈరోజు ట్రీగా వాకి చదువుకున్నాను వాకి తండ్రి మేము ఎన్ని విడిచిపోయాక మృదపడుతుంది రాసుకుని వచ్చి నన్ను కాల్చంతా మీరు ఎక్కడించి కాసి అన్నకి అంతమంది ఓటరీ కాదండి మీ సండస్కి వెళ్తాను మీ సండస్కి వెళ్ళి అందించాను మీకు ఇప్పుడు వచ్చేది మీకు ఎంత వినత మరేడమ్మ ఎంత కష్టపడతామని కూడా చేయించి ఆవిడకి చెప్పాలి మాకు కూడా వెళ్ళి ఇంకా తండ్రి వరకులందరూ ముట్టుకోవాల్సిందని వేసుకేస్తున్నాం పమ్మ తండ్రి ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం దేవా. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నాయన మరొక నూతన పునరుద్ధాన దినములోని తండ్రి మమ్మల్ని నడిపించే ప్రభా. ఈ దినమంతటా మీకు కృప కాపుదలను అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవ ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా నాయన తండ్రి ఒక నూతన గ్రంథాన్ని తండ్రి నూతన పుస్తకాన్ని నాయన చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, అలాగే తండ్రి పరిచర్య వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమో ఒక పాటను పాడుకుంటూ ఈ యొక్క సమయంలో మనం ఈ కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక మునుపే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు, చావే వరమని నేను చూసే భాగ్యమని నీ సేవలో చావే వరము మాకే, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే, తన భక్తులే మరణమే గొప్పదని తన దృష్టికి విలువ గలది అని, మరణము చూడక బ్రతుకే నరుడే లేడని తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తరతరముల నుండి నీవే మాకు దేవా. తరతరముల నుండి మన నివాస స్థలం ఎవరన్నా దేవుడు, తరతరాలు. మరి అందుకనే కదా ఈ భూమి మీద ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ తరతరాల మట్టి నుంచి ఉన్నది ఎవరని అంటే దేవుడే. ఎలా ఉన్నాడంటే మనకి భూమిని లోకములు పుట్టింపక మునుపు కూడా ఉన్నాడు. ఆయన భూమిని లోకమును పుట్టింపును ఉన్నాడు కనుక జనన మరణములు ఆయనకి లేవు.
మనుషులకైతే జనన మరణాలు ఉన్నాయి కానీ దేవునికైతే జనన మరణాలు లేవు కనుక ఆయన ఈ భూమి మీదకి వస్తున్నటువంటి మానవులందరికీ కూడా మరణాన్ని ఒక వరంగా ఇస్తున్నాడని ఆ మరణాన్ని పొందుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరం కూడా ఈ లోకానికి వచ్చిన వాళ్ళు అందరం కూడా మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా వెళితే అంత త్వరగా మంచిది అనమాట. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఏమీ లేవు ఈ భూమి మీద. ఏమా ఈ భూమి మీద ఏదైనా ఉందంటే దేవుని సేవలు ఎలా మనం ఏం చేయాలట? ముందుకు వెళ్ళిపోవాలి. మరణం ఎదురైనా ఏ రూపంలోనో నీ మరణాన్ని రాసింది ఎవరని అంటే దేవుడు. నీకు పుట్టుకనిచ్చింది ఆయనే, నీకు మరణాన్ని ఇచ్చింది కూడా ఆయనే. కనుక ఆయన మరణ దినాలని మనం జ్ఞాపకం చేసుకుని మన మరణ దినాలను మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుళ్ళు మరి చక్కగా ముందుకు వెళ్ళిపోవాలని మనవారు కావచ్చు లేదా మనమే కావచ్చు మనలో ఒకరు కావచ్చు ఎవరైనా సరే ఈ భూమిని విడిచి వెళ్ళవలసిన వారు ఉన్నాం కనుక మరి యొక్క సమయంలో అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి. అయితే మనం క్రమమైనటువంటి వరుసలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాం కనుక ఆల్రెడీ మత్తయి సువార్తను మనం ఒక గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని ఒక సువార్తని చదువుకోవడానికి నూతన నిబంధన గ్రంథంలో మరి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు దేవత దేవుడు. అలాగే యొక్క సమయంలో మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథాన్ని నేటి నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథాన్ని బైబిల్ పఠనంగా చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. వాస్తవానికి కీర్తనలో సామెతల గ్రంథం ఈ రెండు ఆల్రెడీ ముందు నుంచి ఏవో కొన్ని సందర్భాల్లో మనం నేర్చుకున్నవే. అయితే యొక్క సమయంలో మరి యోబు గ్రంథం ద్వారాగా కొన్ని బైబిల్ పఠనంగా మనం మొదటి అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? యోబు గ్రంథము పేజ్ నెంబరు 420 ఏమో పేజ్ నెంబర్ తీసుకోండి. 421 పేజ్ నెంబరు ఏమో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 5 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికి ఒకరు తమ ఎండ్లలో విందు చేయనై కూర్చున్నప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానం పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. మొదటి భాగం అయింది ప్రియులారా. రెండవ భాగాన్ని చదువుకుందాం. ఓకేనా? 2వ వచనం 8వ వచనం వెరీ గుడ్. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఇలా చూడాలి. దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని
వచ్చనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు చరిత్రను విసర్జించిన వాడు భూమి మీద భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అతని వంటి వాడు ఎవరు లేడు అని అని ఆ, అని అడగగా అడగా అపవాది అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు ఊరగాయ దేవుని యందు భయభక్తులు గలవాడాయన భయభక్తులు కరవాయన 19వ వచనం నీవు నీవు అతనికిని అతనికి అతని ఇంటి వారికిని అతని ఇంటి వారిని అతనికి కలిగిన అతని కలిగిన సమస్తమును సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. కంచేసి కదా. ఉమ్. నీవు నీవు అతని చేతిలో నుండి అతని చేతిలో నుండి ఆ, అతని చేతిని దీవించి ఉండుటి చేత అతని చేతికి దీవించుచున్న అతని ఆస్తి అతని ఆస్తి దేశములో దేశములో బహు విస్తరించుచున్నది. విస్తరించుచున్నది. ఆ, 3 సందర్భం మూడో సందర్భాన్ని చదువుకున్నాము. 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన నిమిత్తమును అతనికి కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది. అతనికి ఎంత మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. 4వ సందర్భాన్ని చదువుదాం. 13వ వచనం. ఒకానొక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఆ ఎద్దులు నాగలి దున్నును గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా శబాయిలు వారి మీద పడి వాటిని పట్టుకుని పోయిరి. ఖడ్గముతో పనివారిని హతము చేసి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చి చంపివేసినని కాల్చివేసును. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చిన ఎన్నో వచ్చును 17 వచ్చును. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా ద్రాక్షారసమును
పానము చేయుచుండగా పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి ఆ ఇంటి నాలుగు మూలలను నాలుగు మూలను కొట్టగా అది యవనుల మీద పడినందున ఎవరి మీద పడినందున వారు చనిపోయిరి. దాని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి తప్పించుకుని వచ్చినని చెప్పి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని పైన వస్త్రం చింపుకుని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని ఏం చేయలేదు, అన్యాయం చేసినని చెప్పలేదు. ఏమా ఇప్పుడు యోబు గ్రంథము ఈ మొదటి అధ్యాయము సుమారుగా మనకి 22 వచనాలు కనిపిస్తున్నాయి. ఈ 22 వచనాల ద్వారాగా యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలో యోబు గారు ఎవరో ఇలా అసలే ఏమో యోబు గారు ఎవరో, యోబు గారు బిడ్డలు ఎవరో, యోబు గారికి ఎలాంటి సిరులు సంపదలు ఆస్తులు అంతస్తులు ఉన్నాయో యోబు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో యోబు గారు దేవదూతలో దేవుడు అపవాదికి దేవుని దూతలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఈ అధ్యాయంలో రాయబడింది. అయితే యోబుకి ఇదేమీ తెలియదు. ఎవరెవరికి తెలుసు? దేవునికి, అపవాదికి, దూతలకి జరిగినటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో యోబుకి ఇంత ఐశ్వర్యము, ఇంత దేవుని పట్ల భయభక్తులు ఎలాగున్నాయని సాతానుతో మాట్లాడినప్పుడు సాతాను ఏమన్నదంటే, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు, అతనికి నువ్వు తోడుగా ఉన్నావు, నీడగా ఉన్నావు, ఒక్కసారి నువ్వు లేకపోతే చూడు నీ ఎదుటి నీ కుమారుడు నిన్ను దూషిస్తాడని సాతాను బదులిచ్చింది తండ్రి అయినటువంటి దేవునికి. అయితే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు అతన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి, అయితే అతని ప్రాణం నువ్వు ముట్టవద్దు అని దేవుడు ఆజ్ఞాపించి అప్పుడు యోబు గారి దగ్గరికి అపవాదిని శోధించడానికి అవకాశం ఇచ్చాడు అనమాట దేవుడు. అయితే అప్పుడు ఏం జరిగిందని అంటే, యోబు గారి బిడ్డలో యోబు గారి ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా ఒక్క దినమందే అనేక రీతిలుగా, అనేక రకాలుగా, అనేక సందర్భాలుగా వాళ్ళందరూ కూడా నష్టపోయారు. మొత్తం ఏది లేదు, యోబు గారు శూన్యమైపోడు. అప్పుడు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగానే వచ్చి మరలా నేను దిగంబరిగానే అక్కడికి వెళ్ళాను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు మహిమ కలుగునగాక అని చెప్పి దేవుని స్తుతించాడు. దేవుడు అన్యాయం చేయలేదు నాకు అని దేవుని పట్ల ఒక మంచి తీర్మానాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే ముందు మనం పాడుకున్నటువంటి పాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు లోకమును భూమిని కలిగి మునుపు నువ్వు దేవుడిగా ఉన్నావు, మమ్మల్ని ఈ లోకానికి పంపించావు, మరణంతో మమ్మల్ని మీరు తిరిగి ఆహ్వానించుకుంటున్నావు అని మనం మొదటి కీర్తన పాడుకున్నాం కదా. ఆ కీర్తనకు తగినటువంటి మాటలే ఈ సారాంశం ప్రియులారా. కనుక ఇప్పుడు దేవుని మాటలతో మరింత లోతుగా వెళ్ళి మనం ఆలోచన చేయగలిగినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలని త్వరగా మనం చదువుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అంటే ఈ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమైంది కదా. యోబు గారు పిల్లలు, దేవుడు, దేవదూతలు, అలాగే సాతాను, వీరి మధ్య జరిగినటువంటి సందర్భాలు, వాటిని మరొకసారి మనం నెమరు వేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యోబు గారి గురించి దేవుడు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు 10 సంవత్సరముల వరకు భూమి మీద నివసించెను. అతడు 10 సంవత్సరముల వరకు భూమి మీద నివసించి తన తల్లి గర్భములో నుండి దిగంబరుడై వచ్చెను. అతడు 10 సంవత్సరముల వరకు భూమి మీద నివసించి తన తల్లి గర్భములో నుండి దిగంబరుడై వచ్చెను.
అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. వీడు మంచోడు అని చెప్పడానికి క్వాలిటీస్ ఏముంటాయి? మనం ఒకరు మంచోడు అని చెప్పడానికి క్వాలిటీస్ ఏముంటాయంటే ఎవరిని కొట్టకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిది ఆశించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళినటువంటి వాడిని బుద్ధిమంతుడు అని అంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండేటువంటి వాడు ఏం చేస్తాడంటే చెడుతనాన్ని విసర్జిస్తాడనమాట. మెయిన్ అది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే చెడుని విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి, పాపం దరిదాపుల్లోనికి రానివ్వకుండా చూసుకోవాలి. ఏమో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఊజు దేశంలో యోబు గారు ఒక్కడే కనపడుతున్నారు. అదేంటి మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం, వారి జీవితాల్లో దేవుని చిత్తము లేదు. యోబు జీవితంలో దేవుని చిత్తము దేవుని ఇష్టము దాగుంది. కనుక యోబు చెడుని విసర్జించాడు. మనం కూడా ఏమి నేర్పిస్తుందంటే రాత్రికాల సమయంలో మనము పాపాన్ని చెడుని విసర్జించాలి. పాపము చెడు మన దరిదాపులకు వస్తున్నాడు. యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది మొదటిదేమో. అతనికి 700 ఏటట అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఎంతమంది మగవారు ఆయనకి? 7. ఆడవారు ఎంతమంది? మొత్తం ఎంతమంది? 10 మంది. ఏమో అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను. 7,000 గొర్రెలు అంట. గొర్రెలు ఎన్ని? 7,000. ఇప్పుడు మనకి చీలు కోసిన తర్వాత వచ్చినాయి కదా గొర్రెలు కొన్ని ఏమొస్తున్నాయి? సమూహాలుగా వస్తున్నాయి. గట్టిగా వస్తే ఎన్ని వస్తాయి గొర్రెలు? 20, 30, 40, 50, 100, లేకపోతే 150. గట్టిగుంటే 200, గట్టిగుంటే 300 సమూహం కనపడుతుంది. ఇక్కడ యోబు గారికి ఎన్ని ఉన్నాయట? 7,000. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఏంటమ్మాయి? ఒంటెలు. 3,000 ఒంట్లే. ఒక ఒంటి ఎంత ఉంటుంది చూడు. వాటికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వాటిని ఎలా పీపుతారు చూడండి. ఏమో ఇంకా మనం మరొక మాటను కూడా చూద్దాం. 5 జతలు ఏంటట? 500 జతల ఎడ్లంట. 500 జతలే పొలాలను దున్నడానికి ఎద్దులు. ఏమో ఏటట? 500 జతల ఎడ్లును 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండిను. బహుమంది పనివారు ఉన్నారండి. మరి వీటిని మేపడానికే బోడంత మంది పనులు కావాలి. వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి? ఎంత చక్కగా మరి యోబు దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ బరువు బాధ్యతలు ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా మనకి లేఖన భాగాలు ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇంకా అతని గురించి ఇంకా మనం చదువుదాం. గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడట. ఎవరో? యోబు గారు ఒక్కడే గొప్పగా ఉన్నాడు తూర్పు దేశపు దిక్కులో. ఏమో తర్వాత అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయునే కూర్చుండినప్పుడు తమ 3 అక్కా చెల్లెండ్రతో కలిసి అన్నపానలు పుచ్చుకొనవలెనని వారిని పిలువనంపించి వచ్చిరి. అంటే వీళ్ళు ఉన్న 10 మంది బిడ్డలు ఉన్నారు కదా నాయన. ఇలాగ జయబాబు జయతల్లి వీళ్ళ 10 మంది బిడ్డలు. ఓ రోజు మోసబాబు ఇంటికి దగ్గర అయితే, ఓ రోజు జయతల్లి ఇంటి దగ్గర, ఓ రోజు రిషిగాడుల ఇంటి దగ్గర, ఓ రోజు జ్యూసాల ఇంటి దగ్గర, ఓ రోజు తేజాన్ని వాళ్ళ ఇంటి దగ్గర. అంటే కుటుంబంలో ఫ్యామిలీలో ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్కరు అనమాట. ఏమో ఒక్కొక్కరు వంతు చొప్పున ఏం చేస్తున్నారు వీళ్ళు? భోజనాలు పెట్టించుకుంటూ విందు చేసుకున్నారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమార్తెలు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగే చేస్తున్నాడు. యోబు నిత్యం ఎలా చేస్తున్నాడు? బిడ్డల విషయమే అరుణోదయమే లేచి ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవారు అంటే బలిస్తూ ఉండేటువంటి వారు అనమాట. ఎవరైనా పాపం చేసినా, ఎవరైనా తప్పు చేసినా ఆ పాపము అపరాధం పోవడానికి ఒక జీవుని బలిచ్చేవారు, జంతువుని బలిచ్చేవారు, ఒక పక్షిని బలిచ్చేవారు. ఏమో అలా ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పించుకుంటూ వచ్చేవాడంట. ప్రతిరోజు నిత్యం అలా చేసేవాడంట. యోబు గారు ఆ బిడ్డల పట్ల ఎంత భయాన్ని, ఎంత భక్తిని, దేవుని పట్ల శ్రద్ధని కలిగి ఉన్నాడో ఇక్కడ ఈ మాటలో మనకి ప్రస్ఫుటంగా సెలవిస్తున్నాయి. నేను ఉదయం లేచి నుంచి మరలా రాత్రి వచ్చేంత వరకు బిడ్డలని దగ్గర చేర్చుకోవాలి, బిడ్డలతో ఉండాలి, వారికి దేవుని మాటలు అందించాలి, వారిని చక్కగా పెంచాలి, వారిని దేవుళ్ళు ఎంచగా పోషించి నడిపించాలన్న ఆలోచనలు ఎప్పుడూ నాకు కలిగి ఉంటాయి. కానీ అందుబాటులో మీరు ఉండరు. నేను 6 గంటలకు వచ్చాను పొలం నుంచి,
6:20 దాకా పొలంలో పని చేసుకుని చీకటిన దాకా పని చేసుకుని పని చేసుకుని ఇంటికి రాగానే ఎక్కడ బట్టలు తేలేదు, పైకి వెళ్ళి మళ్ళీ బట్టలు తెచ్చుకున్నాను, మరలా వంట వండుకున్నాను. ఇలా దైవ సేవకులు రమ్మంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను, మరలా వచ్చాను ఇంటికి. అప్పుడు కూడా ఇంకా మీ గురించి ఇంకా ప్రార్థన చేసి ఇంకా ఎలా చేయాలి, మళ్ళీ రేపు తెల్లవారుజాము మళ్ళీ 4 గంటలు లేగాలి, మళ్ళీ అక్కడికి రామచంద్రపురం వెళ్ళాలి. ఎంత చూసారా, మళ్ళీ పొద్దుటే మళ్ళీ చేలు పనికి వెళ్ళాలి, మళ్ళీ మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి. బాధ్యతలు ఎలా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలన్నమాట. తండ్రి చెబుతున్నాడో జాగ్రత్తగా వినాలి, వినకపోతే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు కనుక దేవుళ్ళు నమ్మకంతో ఉన్నట్టుగా ఉండాలన్నమాట. ఇంకేమైనా సెలవిస్తుంది మనకేం 6వ వచనం. ఇది మొదటి సందర్భం. యోబు నిత్యము తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నారమ్మా ఆయన? అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం ఏం అర్పిస్తున్నాడు ఆయన? బలి అర్పిస్తున్నాడు, దహన బలి చేస్తున్నాడు అనమాట. లేచి అరుణోదయం ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచు వచ్చిన యోబు నిత్యము అలా చేస్తున్నాడు. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భాన్ని చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుడిగా వచ్చిన దినం ఒకటి తటస్థించిన. ఆ దినమున అపవాది ఎగోడు వారితో కూడా వచ్చాడట. ఎవరితోటి? దేవదూతలు దేవుని సన్నిధిలో కూడుకుంటుంటే వీడు కూడా వచ్చాడట. దేవుడు రమ్మంటే వాడు వెళ్తాడు తప్ప దేవుడు వద్దంటే వాడు వెళ్ళే అవకాశం వాడికి లేదు. ఇది పాత నిబంధన కాలం కనుక అక్కడ ఆనాటి కాలంలో జరిగినటువంటి సందర్భాలని లేవనెత్తుతూ పరిశుద్ధాత్ముడు మనకు వ్రాయించినటువంటి సంగతి. ఏమంటుంది అపవాది? అవి చెప్తున్నాడు చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుడిగా దినం ఒకటి తటస్థించిన. ఆ దినమున అపవాది ఎగోడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానని చెప్పాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావా? అయితే నీకు సంగతి చెప్తానని దేవుడు మాట అంటున్నాడు అనమాట. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనే నా యందు భయభక్తులు కలిగి సడితనం విసర్జించినవాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడని అపవాది చెప్తే అప్పుడు అపవాది ఏమంటుంది? లేడని చెప్పను అని అడగగా భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు అని అనగా అపవాది యోబు ఊరకి నీ యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికి అతని ఇంటి వారందరికీ అతను కలిగిన సమస్తను చుట్టూ కంచేసేది కదా. నీవు అతన్ని చేతి పనిని దీవించుండుడి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించును. అంటే దేవుడు దీవించుడి చేత యోబు ఆస్తి దేశంలో బహుగా ఏమైందంట? విస్తరించిందని ఎవరు చెప్తున్నారు? సాతానే చెప్తుంది. ఎవరితోటి? దేవునితో మాట్లాడుతుంది అనమాట. ఏమో అప్పుడు ఆయనను ఏమంటుందమ్మా? ఆయనను నీవు ఇప్పుడు లేచి నీ చేయి చాపి అతని కలిగిన సమస్తను మొత్తిని ఎడల అతడి నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి ఎంత మాత్రమును ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళును. ఇప్పుడు దేవుడే ఆమోదించాడు, దేవుడే పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. పరీక్ష ఇప్పుడు ఎవరు పెడుతున్నారు? మీకు పరీక్షలు ఎవరు పెడతారు? పరీక్షలు మనకంటాను. స్కూల్లో ఎవరు పెడతారు? మీ టీచర్లు పెడతారు. సండే స్కూల్లో మీ టీచర్లు పెడతారు. మరి నేను పెట్టాలి కదా, ఒరిజినల్గా మీ తండ్రిని కదా నేను. కానీ మీరు చదువుకోవడం వల్ల మీకు ఎవరు పెడుతున్నారు ఎగ్జామ్లు? స్కూల్లో అయితే టీచర్స్, మేడమ్స్. అలాగే సండే స్కూల్కి వెళ్తే మన అన్నయ్య, బన్నయ్య వీళ్ళు మీకు ఎగ్జాము, లవరాజ్ మామయ్య వీళ్ళందరూ కలిసి మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఇప్పుడు యోబుకు కూడా దేవుడు ఎవరి ద్వారా పరీక్ష పెట్టేస్తున్నాడు? సాతాను ద్వారా. సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? వీడు శోధిస్తాడు. దేవుడైతే మనల్ని పరీక్షిస్తాడు. కనుక పరీక్ష, శోధన అన్నది మనం గమనించుకోవాలి. ఏమో ఓకేనా? రైట్. ఇప్పుడు యోబు గారిని నీ వసాన్ని నీకు అప్పగిస్తానన్నా యోబుని నువ్వు ఏం చేస్తావు? కనీసం అతను ప్రాణాన్ని అయితే ముట్టొద్దాను. కానీ అప్పుడు అపవాది ఏం చేశాడు? 4వ సందర్భం. ఒకానొక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నయ్యంట భోజనమునకు ద్రాక్షరసను పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా శాబాయివులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసి జరిగినది తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని యోబు గారి దగ్గరికి ఒక ఆయన మొట్టమొదటిగా ఒక వర్తమానం పట్టుకొచ్చాడు. ఏంటి? గాడిదలు
ఎద్దులు వీటినన్నిటినీ శాబయీలు అనేటువంటి వాళ్ళు వచ్చి ఏం చేశారట, పట్టుకుని పోయారట, పనివారిని అందరినీ చంపేశారట. ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు మొదటి సందర్భంలో. ఇది ఎవరిది? యోబు గారు ఆస్తి అనమాట. ఏమేమి పట్టుకెళ్ళిపోరు మొదటి భాగంలో? ఎద్దులు ఏమో వాడి సమీపంలో ఉన్నటువంటి గాడిదల్ని ఒంటిల్ని ఎవరు వచ్చి పట్టుకుపోరు? శాబయీలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోరు. ఇది ఎవరికి చెప్తున్నారు? యోబు గారు చెప్తున్నారు అనమాట. ఒక పనివాడు వచ్చి నేను ఒకనే పనివారిని అందరం కూడా చెప్పేశాడని చెప్పగానే ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భంలో అంటున్నాడు, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసును, దాన్ని నీకు తెలియజేయటం నేను ఒక్కనే వచ్చిన. ఇప్పుడు ఏం పోయినట? గొర్రెలు. అంతకుముందు ఏం పోయినాయి? ఎద్దులు, గాడిదలు. ఇప్పుడు ఏం పోయినాయి? గొర్రెలు పోయినాయి. ఈ సమాచారం చెప్పడానికి నేను ఒక్కనే వచ్చినాను మరలా యోబు గారితో చెప్తుంటే ఇది రెండో సందర్భం. ఇప్పుడు మూడో సందర్భం చూడండి. వాడు ఇంకనూ మాట్లాడుచుండగా, అంటే ఇదంతా చూడండి, ఒకడు వచ్చి చెప్తుంటే మరొకడు చెప్తుంది, మరొకడు మూడోవాడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, మూడు ఆయన. అందుకు అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి, దాన్ని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని చెప్పాను. ఇప్పుడు ఏం పట్టుకుని పోయారట? ఒంటెలు. అంతకుముందు గొర్రెలు, అంతకుముందు గాడిదలు, ఎద్దులు. ఏమో 3 భాగాలు, 3 వచ్చినాయి. ఇప్పుడు 4వ సందర్భాన్ని చూద్దాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయ్యంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది ఆ యవన మీద పడినందున వారు చనిపోయి, దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే. గొప్ప సుడిగాలి వచ్చేసింది, గాలి బీభత్సమైన గాలి వచ్చేస్తే ఆ గాలి ఏమైపోయారు? యోబు గారి బిడ్డలందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. మొన్న బస్సులో సుమారు ఇంచుమించు 20 మంది చచ్చిపోయారు. ఎక్కడ? కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి, లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో వాళ్ళు ఏమైపోయారు? 20 మంది చనిపోయారు. దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగి. ఇక్కడ ఏ ప్రమాదం జరిగింది? సుడిగాలి ప్రమాదంలో యోబు గారు 10 మంది బిడ్డలు చనిపోయారని లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అంతకుముందు ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఎద్దులు ఇవన్నీ యోబు గారికి ఉన్నాయన్నీ పోయినాయి. చూడండి, మనకు ఉన్నాయి. ముందు సైకిల్ పోయింది, తర్వాత బండి పోయింది, తర్వాత ఇల్లు పడిపోయింది, తర్వాత మీరు చనిపోయారు, తర్వాత వీళ్ళందరూ చనిపోయారని నాకు చెప్తున్నారనుకో, నాకు ఎలా ఉంటుంది? అయ్యి బాబు, వీళ్ళందరూ చనిపోతే నేను ఇప్పుడు ఎలాగని నాకు ఎలా ఉంటుంది? బాధేసిపోతుందా? భయం వేసేస్తుంది. దేవత అంటే ఎందుకు నన్ను ఎలా ఎందుకు చేసావని దేవుణ్ణి అడిగి దేవునితో మాట్లాడి ఇన్ని రకాల సందర్భాలు వచ్చేస్తాయి. కానీ అన్ని సందర్భాలు రాకుండా యోబు గారికి ఏం జరిగింది చూడండి. ఎంతమంది చనిపోగానే, ఎంతమంది లేకపోగానే యోబు గారు ఏమంటున్నాడో చూడండి. తప్పించుకుని పోయిన వాడిని తలుపుడికి నేను ఒక్కడనే వచ్చేది నన్ను, ఏమండి తప్పించుకుని వచ్చేది నన్ను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని ఏం చేశాడట? యోబు లేచి తన పై వస్త్రాన్ని, అంటే అప్పుడు వస్త్రాలు పైనుంచి ధరించుకుని పైన ఒకటి విడిగా ఉండేది అనమాట. ఏమంటే అప్పుడు పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురికించుకున్నాడట. ఎంత కూలిగా ఉన్నాడో చూడండి. ఆయన ఇన్ని సందర్భాల్లో కూడా పై వస్త్రాన్ని తీసుకున్నాడు, ఒకటి దగ్గరికి వెళ్ళాడు, తన శిరస్సుని ఏం చేసుకున్నాడో, తన తలని గురికించేసుకున్నాడు. గురికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు అనమాట. ఇంకా నా జీవితం, నా చరిత్ర అయిపోయిన తండ్రిని నేల మీద పడుకుని నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడు అనమాట. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందేను యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటి? దేవుని కుమారుడిగా, దేవునికి ప్రతినిధిగా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. ఆ దేశంలో ఎవ్వరూ బ్రతకలేనంత గొప్పగా ఈయన బ్రతికాడు. అందుకనే దేవుడు ఈయనని వాడుకున్నాడు. ఎవరిని? యోబు గారిని, లేకపోతే ఇంకొకరిని వాడుకుందరు. ఇప్పుడు యోబు గారి ద్వారాగా, యోబు గారి అందం చదవడం ద్వారాగా మనకి ఇన్స్పిరేషన్ వచ్చి, మనం ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మనం కూడా యోబు గారిలా మారాలనుకుంటున్నాం. అందుకనే దేవుడు
తరతరాలు యోబు గారి గురించి మాట్లాడుకోవాలని ఒక్క తరంతో అనేక తరాలకి మాదిరికరంగా బ్రతికాడు యోబు గారు. ఈరోజు ఒక్కటి మిస్ అవుతే ఒక్కట పోతే మనం తట్టుకోలేము. ఒక్కట పోతే మనం ఒక 100 రూపాయలు పాడేసుకున్నా, లేకపోతే ఒక సైకిల్ది ఏదైనా పోయినా, బండిది ఏదైనా పోయినా, ఇంట్లో ఏదైనా పోయినా, ఒక వస్తువు పోయినా, వాహనం పోతేనే మనం తట్టుకోలేము. మరి ఈయన కలిగినదంతా పోయింది. కలిగింది కాదు, బిడ్డలు చనిపోయారు కదా. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన ఎలా ఉండాలి? ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, దేవుని నామానికి మహిమ కలుగును కాక అని చెప్పగలిగాడనంటే యోబుకు ఉన్నటువంటి ఆ భయం, ఆ భక్తి చూడాలి. భక్తి ఎంతవరకు నడిపిస్తుంది అంటే, మనలో భక్తి ఉంటే ఏం జరిగినా మనం మాట్లాడం, సైలెంట్గా ఉంటాం. అదే దేవుని చిత్తం అంటే. ఏమో మనం ఎక్కువగా ఏది మాట్లాడుకుని ఉంటే దేవుడే ఆయన నడిపిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. చేయాలంటే మనం ఏముంచాలి? విశ్వాసము ఉంచాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు సమస్తాన్ని దయచేయగలడు. కనుక యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనకి ఏం సెలవిస్తుందని అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు, యోబు గారికి వచ్చినటువంటి పరీక్షలు, ఆ పరీక్షల్లో ఆయన విజేతగా నిలబడి దేవుణ్ణి ఎలా గెలిపించాడో, దేవుణ్ణి ఎలా మహింపరిచాడో ఈ రానున్న దినాల్లో మనం నేర్చుకుని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మరి దేవుడి కొద్దిపాటి బైబిల్ తరగతిని, అలాగే బైబిల్ పఠనాన్ని, అలాగే రాత్రికాలపు కుటుంబ ప్రార్థనని మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ పరిచర్ని వీక్షించబోతున్నటువంటి ప్రియులు, సహోదరి మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించేలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓ శుభ ప్రార్థన చేయనారు. ప్రార్థన ఆగటమే వినిపించి కాకుండా వారైందండి ఎవరి గురించి నేర్చుకుంటుంది ఓపిక తండ్రి, శ్రమలైన బాధలైన నాలుగు మాట చనిపోయిన తండ్రి, మీ నామం మహిమ కలిగిన చెప్పండి. అడే రీతిగా మేము ఉండేలా చేయండి. ఈ వాక్యాన్ని సేకరిస్తున్నాం. ఇంకా మా దీవించాల్సింది మా దూరపరుచుకున్నాం అనుకోండి. దీవించాలి కాదు కాబట్టి ఇంకా ప్రార్థన పరదం రాత్రి గడిచిన మమ్మల్ని ట్రీగా దేనికి అంతలు ట్రీగా తండ్రి, మీ సండి స్కూల్స్ మీ సండి అందించాలి. మీకు దేనికి అంతలు ట్రీగా తండ్రి, వాక్య చదువుకుంటారు. వాక్య చిన్న అందించాలి. మీ కృపలను చేసింది అంతలు ట్రీగా తండ్రి, వాక్యం చదువుకోండి. వాక్యాన్ని వాళ్ళతో ప్రార్థించినట్టు అందరం ముట్టుకు చేసుకుంటుంది. మమ్మల్ని ట్రీగా పదాన్ని కూడా దేనిచాడికి చెప్పాలి. దాన్ని తమాచ కొడుకుల్లో చెంటే ఇంకా తండ్రి ఉరుగులు అందరం ముట్టు పరస్మని వేసుకొస్తున్నాం పరమ తండ్రి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగల నామానికి స్తోత్రాలు దేవ. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా నాయన యోబు గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతండ్రి, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. మరి నాయన ఆ రోజు నాయన మీకు ప్రతినిధిగా తండ్రి యోబు గారు ఊజు దేశంలో నాయన ఒక మహాభక్తిపరుడు నాయన, మీ పట్ల భయభక్తులు కలిగిన ఆయన, పాపాన్ని చెడుని విసర్జించిన వాడని గ్రంథం మాకు మొదటి అధ్యాయం సెలవిస్తుంది ప్రభు. నేడు నాయన సంఘంలో నాయన, నేడు మా గ్రామంలో, మా దేశంలో తండ్రి మరి యోబు అంత పవిత్ర భక్తి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి మీ సహాయాలు తెచ్చిన తరాలు నాయన మాట్లాడుకుంటున్నాయి ప్రభు. మరి ఆ రోజు ఆయన చూపించినటువంటి ఆ భక్తి భావాలు తండ్రి అనేకులకు నాయన ఆదర్శప్రాయంగా మీరు నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. మరి ఆ రోజు నాయన యోబు గారు కలిగినటువంటి సమస్తంలో నుంచి నాయన నిలబడగలిగారు ప్రభు. అవును తండ్రి, ఈ రోజు మేము తండ్రి మీ కుమారుని ద్వారా మీరు మమ్మల్ని కనుక్కున్నారు ప్రభు. మీరు మమ్మల్ని కావాలనుకుంటున్నారు తండ్రి నాయన. అయితే నాయన మేము ఈ లోకంలో బ్రతికినప్పుడు తండ్రి మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఏమి ఎడబాపలేవను, వస్త్రమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరువైనను మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి వేరుపరచలేవని, దూరపరచలేవని తండ్రి ప్రగాఢ విశ్వాసంతో మేము అందరం ఉండడానికి సహాయాలు తెచ్చండి నాయన. మేము మీ కుమారుని అంగీకరిస్తే, మీ కుమారుని సేవ చేస్తే ఇదిగో సమస్తమును మేము కోల్పోవలసి వస్తుంది తండ్రి. బిడ్డలనైనా, భార్యనైనా, బంధువులైనా, తల్లినైనా, చెల్లినైనా, అక్కలనైనా, ఎవరినైనా తండ్రి అందరికీ నాయన మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటేనే కానీ తండ్రి మీ చెంతకి చేరుకోవాలేమని లేఖన భాగాలు సెలవిస్తున్నారు తండ్రి. యోబు గ్రంథం నాయన, మరి యోబు గారు పాత నిబంధన గ్రంథానికి, అలాగే నూతన నిబంధన గ్రంథానికి మీ కుమారుని ద్వారా మీరు మమ్మల్ని
కావాలనుకుంటున్నారు కనుక నాయన ప్రభు కరువైన ఖడ్గమైన ఏదైనాను నాయన మీ కుమారుని ప్రేమ నుంచి మమ్మల్ని వేరుపరచలేదన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకుని ప్రభు మేము ఎందరిని కోల్పోయినా ఎవరిని కోల్పోయినా తండ్రి మా శరీర దేహ ప్రాణాత్మలు ఎన్ని పోయినా ప్రభు మీ మహిమ కొరకు నేను మేము వాడబడడానికి సహాయం తెచ్చాను. మాకు ఇచ్చిన ఈ కట్టెలను ఈ దీన శరీరాలను తండ్రి మీ మహిమ కొరకు నిలబెడతారని ఆశిస్తూ మరి రాత్రి కాల సమయంలో జరిగినటువంటి ఈ పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. అలాగే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని తండ్రి మరొకసారి తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో కలిసి తండ్రి మిమ్మల్ని సేవించుకున్న ప్రభావ మరొక్కసారి నేను కుటుంబం ద్వారాగా మిమ్మల్ని మహిమపరచుకోవడానికి మీ సహాయాలు తెచ్చమని ఈ పరిచయను వీక్షిస్తున్నట్టు నీ బిడ్డలందరినీ దర్శించమని దీవించమని మాకు ఈ రాత్రికాల సమయంలో విలువైన నిద్రను అనుగ్రహించి వేకు జాయిన్ ఆయన మరలా నేను ఫ్రైడే టు ఫ్రైడేలో నాయన 4వ దినాల వరకు మమ్మల్ని ముందుకు నడిపించుకొని వేడుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. గాడ్ బ్లెస్ యూ నాయన. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు చెప్పండి.